హాయ్ అండి, నమస్తే. నేను సారంపల్లి. మామూలుగా ఇంతకుముందు ఒక కూరగాయలకు సంబంధించిన తోట చూపించాను కదా. అందుకోసం నేను సాధారణంగా నాకు ఎప్పటి నుండో కూరగాయలకు సంబంధించి అయితే ఇంటికాడ నేను పెట్టుకునే ప్రయత్నం చేస్తాను. కనీసం వారానికి ఒక 2-3 రోజులైనా నా దగ్గర ఉన్నటువంటి కూరగాయలు తీసుకునే ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో నేను ఎప్పుడూ కూరగాయలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మొక్కలు ప్రస్తుతానికి అయితే నేను ఇవన్నీ పెట్టినండి. ఒక బ్యాళ్ళకి ఏంటంటే మీరు గమనించినట్టయితే అన్ని మొలకెత్తిన తర్వాత దీంట్లో ఇంతకుముందు నాకు పశువులు ఉండే, ఆ పశువులు ఎరువు పోసినప్పుడు మాత్రం కొంతవరకు బలంగా చెట్టు అయ్యేది. ఇప్పుడు చూసేసరికి మొక్కలు అయితే పర్లేదు, విత్తనాలు మొలకెత్తినాయి, మొక్కలు అయితే పర్లేదు, కానీ గ్రోత్ అయితే లేదు. అందుకోసం నేను మనకు నాటుకోలు పడుకుంటాయి, అవి ఏం చేస్తున్నాయంటే వాటి వెట్టేయడము, ఆకు రావడం, ఈ సమస్య అయితే అండి. నాకు ఇంతకుముందు నేను గతంలో చూపించాను కదా, అంటే ఒక 1 వీక్ క్రితం చూపించాను కదా, సంపు కట్టినని. అక్కడ మనకు వాటర్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇది మంచి ఎండాకాలం మాత్రం ఇది వాడుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఇప్పుడు నేను దీంట్లో ఈ నీళ్ళన్నీ ఈ విధంగా కొంచెం డీకంపోజ్ అయినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ నేను వీటితోని ఒక చిన్న ఏంటంటే వేస్ట్ డీకంపోజర్ అండి. అసలు వాస్తవానికి మంచి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనేది వేరే ఉంటుంది. నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఇది ఒకటి మనకు ప్రాబ్లం అండి. ఇప్పుడు మనకు తక్కువ రేటుకు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ విధంగా డూప్లికేట్ వస్తాయి. సరే, డూప్లికేటా ఒరిజినల్ తర్వాత విషయం నేను ఒకసారి వీటిని నేను మొన్న 100 లీటర్ల వాటర్లో ప్రయత్నం చేసిన, పర్వాలేదు. కానీ ఆ వేస్ట్ డీకంపోజర్ ఒరిజినల్ అంతా మాత్రం రావట్లేదు, కానీ మొత్తానికి అయితే వచ్చింది. ఓకే, ఇగో ఈ విధంగా మనకు ఒక జెల్ మాదిరి ఉన్నది. అసలు వాస్తవానికి ఒక డబ్బా ఒకటి వేయాలి, కాకపోతే ఇవి ఏంటంటే ఉట్టినే ఉండిపోతున్నాయి. నేను ఒక్కసారి కల్చర్ తయారు చేసిన, అది వాడిన తర్వాత నేను వాడలేకపోయినా. 200 లీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడేస్తున్నానండి. ఇవి వేస్ట్గా పాడైపోతే మనకి ఏం లాభం లేదు కాబట్టి వేస్తున్నా. కల్చర్ తయారవుతుందా తయారు కాదా తెలియదు. ఈ విధంగా చేసిన బెల్లము నా దగ్గర ఒక 1.5 బెల్లం ఉన్నది, కాకపోతే నేను బయటకు వేసినప్పుడు ఇంకా కొంత తీసుకొచ్చి కలిపే ప్రయత్నం చేస్తాను. ఉదయము సాయంత్రము ఈ విధంగా తిప్పే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చిన్న ఈ నురుగు ఉన్నది కదా, ఈ నురుగు అనేది ఒక తెట్టలాగా మనకు పేర్కొనే అవకాశాలు ఉంటాయి. దాని 4-5 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ కల్చర్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయినటువంటిది మనం ఈ చెట్లకి వేసే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం ఒరిజినల్ బుక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.